ట్రంప్ టారిఫ్లతో వాళ్ళ దేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే మన దేశంలో పన్నులు తగ్గించి సంతోషపెట్టే పని చేసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మొన్న ఆగస్టు 15 ఎర్రకోట మీద నుంచి ఇచ్చిన ప్రసంగంలో భాగంగా జిఎస్టీ తగ్గిస్తాం, రెండవ దశ సంస్కరణ వైపుకు వెళ్తున్నాం. ఇదివరకు పన్ను ఎగవేతని నిరోధించడానికి జిఎస్టీ పెట్టారు. పన్ను ప్రొడక్షన్ అంటే ఎక్కడైతే వస్తువు ఉత్పత్తి అవుతుందో కంపెనీ అక్కడి నుంచి ప్రారంభించి అక్కడే పన్ను వసూలు చేసి ఆ తర్వాత కిందకు వచ్చే కొద్దీ ఆ పన్ను రీపే చేసేటటువంటి సిస్టమ్ నడుపుకొచ్చారు. అంటే అక్కడ 100 రూపాయలు పన్ను కట్టించుకుంటే హోల్సేలర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 10 రూపాయలు వెనక్కి ఇచ్చేస్తారు, రిటైలర్ దగ్గరికి వచ్చేసి ఇంకో 10 రూపాయలు వెనక్కి ఇచ్చేస్తారు. అలాగా ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా పన్ను ఎగవేత నిరోధించే ప్రయత్నం చేశారు. దాని ఆధారంగా దేశానికి మంచి ఆదాయ వనరు వచ్చింది. నెలకి 1,50,000 కోట్లకి తక్కువ కాకుండా ఆ పైనే ఆదాయం వస్తున్నటువంటి. అయితే ఇప్పుడు విదేశాలు ఒత్తిడి తెస్తున్నటువంటి సందర్భంలో భారత ప్రజలు ఇబ్బంది పడకుండా భారత ప్రజలకి మరింత ప్రయోజనం చేకూర్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. జిఎస్టీ కౌన్సిల్ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఇప్పుడు తగ్గినటువంటి వస్తువులు చూస్తే ఇదివరకు 18% ఉండే ట్యాక్సు 5% తగ్గడం అంటే 100కి 13 రూపాయలు ట్యాక్స్ తగ్గినటువంటివి. ఆయిల్, తల నూనెలు, షాంపూలు, టూత్పేస్టు, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్ ఇవన్నీ కూడా ఇప్పటిదాకా 18% ఉంటే ఇప్పుడు 5%. వీటన్నిటి మీద 13 రూపాయలు తగ్గుతుంది. అట్లాగే మెడిసిన్కి సంబంధించినటువంటి అంటే మన జీవితానికి సంబంధించినటువంటి ఆరోగ్య సంరక్షణ దాంట్లో వ్యక్తిగత బీమా, మన ఇన్సూరెన్సులు, అట్లాగే ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్సు, జీవిత బీమా, ఎల్ఐసి ఇవన్నిటికీ ఇప్పుడు 18% ఉన్న ట్యాక్స్ కంప్లీట్ తీసేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ పాలసీ కట్టినా కూడా 100కి 18 రూపాయలు పన్ను కడుతున్నాం. ఇక పన్ను లేదు, పూర్తిగా ట్యాక్స్ లేనటువంటి విధంగా పాలసీలు. అనేక మంది ఇక పన్ను అది కట్టుకోవచ్చు. ఇకపోతే థర్మామీటర్, ఇప్పుడు మనం జ్వరాలు వస్తే చూసుకోవడానికి ఉన్నది కూడా ఇప్పటిదాకా 18% ఉంటే ఇక మీద 5% ట్యాక్స్ మాత్రం 13 రూపాయలు తగ్గింది. సరే, అదే సందర్భంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఏది మొన్న కరోనా అప్పుడు కూడా అవసరమైంది కదా, అది కానీ డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటరు, కళ్ళజోళ్ళు వీటన్నిటి మీద ఇప్పుడు 12% పన్ను ఉంటే ఇక 5% అంటే 7 రూపాయలు తగ్గుతుంది. అదే సందర్భంలో ఎడ్యుకేషన్కి సంబంధించి మ్యాప్లు కావచ్చు, చార్టులు కావచ్చు, గ్లోబులు కావచ్చు, పెన్సిళ్ళు కావచ్చు, షార్పెనర్లు, క్రేయాన్సు, ప్యాస్టల్సు, ఎక్సర్సైజ్ బుక్స్, నోట్ బుక్స్ వీటన్నిటి మీద కూడా పన్ను ఉంది. ఇప్పటిదాకా కూడా చదువుకునేటటువంటి పిల్లల మీద ఇదేమి భారం, ఆ తల్లిదండ్రుల మీద అదనపు భారం కదా అన్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద ఇప్పటిదాకా ఉన్నటువంటి 12% పన్ను శాంతం తీసేశారు. అట్లాగే రబ్బర్ ఎరేజర్లు అంటాం కదా, రబ్బర్లు అది కూడా ప్రస్తుతం 5% పన్ను ఉంది, అది కూడా తీసేశారు. టోటల్గా పన్నుల్ని వీటి అన్నిటి కూడా తీసిపడేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ప్రజలకి దీపావళి శుభవార్త ముందే ఇచ్చినట్టయింది.